సహోదరులు జాగ్రత్తగా మీరు పరిశీలన చేసినట్లయితే హదస్స ఉన్నత స్థితికి చేరినప్పటికీ కూడా తను ఏమాత్రము అవిధేయత కానీ అహం కానీ తన జీవితంలో రానివ్వలేదు. పిన తండ్రి ఏం చెప్తే అదే. ఎప్పుడు పెళ్ళైపోయిన తర్వాత కూడా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, తల్లి తండ్రి ప్రశ్నించినప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆలస్యంగా ఇంటికి వస్తున్నప్పుడు లేదా అధికంగా డబ్బులు ఖర్చు చేస్తున్నప్పుడు విసుకొచ్చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. పైపెచ్చు ఇప్పుడు ఒకవేళ ఎలా పడితే అలా జీతాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటే తల్లి, ఏంటమ్మా నువ్వు ఆ ఖర్చు ఏమిటి, ఫోన్ల మీద ఫోన్లు మార్చేస్తూ ఉన్నావు, అనవసరంగా డ్రెస్సెస్ కొనేస్తూ ఉన్నావు, అనవసరంగా ఏమిటది ఆ వస్తువులు ఏమిటి, డబ్బంతా వేస్ట్ చేస్తున్నావు అని ఒకవేళ అంటే, ఈ రోజుల్లో కొంతమంది సమాధానం ఏంటి తెలుసా, మమ్మీ నేనేమన్నా నీ జీతం ఖర్చు పెడతాను, నా జీతం కదా ఖర్చు పెడుతుంది, నేను నువ్వు సంపాదించిందా, ఎలా సంపాదించావు, చదువుకున్నాను. నువ్వు చదువుకున్నావా లేక చదివించారు? చదివించారు. ఎవరు చదివించారు? అమ్మ కష్టపడితేనేగా, నాన్న కష్టపడితేనేగా, వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుంటేనేగా నేను చదివించగలిగింది, నీ కాలేజ్ ఫీజులు కట్టగలిగింది, ఎగ్జామ్ ఫీజు కట్టగలిగింది. ఉద్యోగం వచ్చేసరికి నా ఉద్యోగం, నా ఇష్టం, నా జీతం. ఏమిటండి ఇది? పైత్యం. అదే మాట కొడుకు అంటాడు, డాడీ నేను సంపాదిస్తున్నాను డాడీ, నేను కష్టపడి సంపాదించిన దాన్ని నేను అనుభవించడం తప్ప, ఖర్చు చేయడం తప్ప, ఏమిటి డాడీ కండిషన్స్? అరే నువ్వు కష్టపడి సంపాదించావు ఉద్యోగం, అవును, ఎలా వచ్చింది? బాగా చదువుకున్నాను కాబట్టి. ఆహా, ఎవరు చదివించారు? మాట్లాడరే, ఎవరు చదివించారండి? తండ్రిగా. అదే చెప్తున్నాను, ఒకసారి మీ స్థితి మారిన తర్వాత హృదయంలో మాత్రం మార్పులు రాకుండా జాగ్రత్త పడండి. ఈ స్త్రీ ఎస్తేరు రాణి, పోస్ట్ మారింది, పొజిషన్ మారింది, తను ఉండేటటువంటి ప్రాపర్టీస్ కూడా మారిపోయినాయి, కానీ వ్యక్తిత్వం మాత్రం మారలా. అదే లోబడే తత్వం, అదే ఆత్మీయత,